అక్రమ మద్యం కేసులో సిట్ ఫైల్ చేసిన ఛార్జ్షీట్లపై ఏసీబీ కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సుమారు 20కి పైగా అభ్యంతరాలు వ్యక్తం చేసింది న్యాయస్థానం. 3 రోజుల్లోగా అభ్యంతరాలు నివృత్తి చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని సిట్ను ఏసీబీ కోర్టు ఆదేశించింది. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా నమోదు చేసిన మద్యం అక్రమ కేసుకు సంబంధించి సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్ తప్పుల తడకగా ఉందని ఏసీబీ కోర్టు తెలిపింది. ఛార్జ్షీట్లో నమోదు చేసిన వివరాలన్నీ అసంపూర్తిగా ఉండడమే కాకుండా పూర్తి నివేదికను సమర్పించలేదని వ్యాఖ్యానించింది. క్రైమ్ నెంబర్ 21/24కు సంబంధించి 2025 జూలై 19న దాఖలు చేసిన ఛార్జ్షీట్ పరిశీలనలో కనుగొన్న 21 లోపాలు, అభ్యంతరాలపై 3 రోజుల్లో సమాధానాలు తెలపాలని ఆదేశిస్తూ సిట్ అధికారులకు మెమరాండం జారీ చేసింది. తదుపరి చర్యలు ఈ సమాధానాలు తప్పనిసరని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. ఛార్జ్షీట్లో చూపిన ప్రతి నిందితునికి సంబంధించిన ప్రతులు, పత్రాలు సమర్పించాలని, తద్వారా ఆ ప్రతులు, పత్రాలు ఇవ్వడం సాధ్యమవుతుందని ఏసీబీ కోర్టు తెలిపింది. అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 19 ప్రకారం సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఛార్జ్షీట్ ఎలా చెల్లుబాటు అవుతుందో స్పష్టం చేయాలని న్యాయస్థానం అడిగింది. పాత పీసీ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్లు 7, 7A, 8, 9, 12, 13 క్లాస్ 1 సబ్ క్లాస్ బి, 13 క్లాస్ 2 ఈ కేసులో ఎలా వర్తిస్తాయో వివరించాలంది. సిఆర్పిసి 161 సెక్షన్, 164 సెక్షన్ కింద ఎందరినీ సాక్షులను విచారించారో ఛార్జ్షీట్ పత్రాల జాబితాలో చూపాలంది. పత్రాల జాబితాలో ప్రతి పత్రానికి సంబంధించిన వివరణ సరైన విధంగా పేర్కొనాలని, అందరూ మధ్యవర్తుల నివేదికలు, స్వాధీనం నివేదికలు పత్రాల జాబితాలో పొందుపరచాలని కోర్టు తెలిపింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్, ఛార్జ్షీట్లో దాఖలు చేసిన పత్రాలన్నీ పూర్తి వివరణతో పత్రాల జాబితాలో ఉండాలని, సాక్షుల జాబితా, పత్రాల జాబితా సరైన ఫార్మేట్లో సమర్పించాలంది. ఛార్జ్షీట్లో మెటీరియల్ ఆబ్జెక్ట్స్, వాటి సిపి నంబర్లను స్పష్టంగా పేర్కొనాలని, సాక్షుల జాబితా, పత్రాల జాబితా చివరి పేజీలపై దర్యాప్తు అధికారి సంతకం చేయాలంది. ఛార్జ్షీట్లో నిందితుల క్రమసంఖ్యలు క్రైమ్ రికార్డులో ఉన్న వాటికి సరిపోలడం లేదని, వీటిని సరిచూడాలని ఆదేశించింది. ఛార్జ్షీట్లో దర్యాప్తు కొనసాగుతోందని, కంటెంట్ ఉన్న ఆరా ప్రాథమిక ఛార్జ్షీట్ లేక తుది చాట్లు అన్న విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదని, కొన్ని ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు దాఖలు చేయకుండా ఛార్జ్షీట్ ఎలా చెల్లుతుందో తెలపాలని సిట్ను ఆదేశించింది. 3,500 కోట్లు దారిమల్లాయని ఛార్జ్షీట్లో పేర్కొనడంపై మొత్తం వివరాలు టేబుల్ రూపంలో లెక్కలు సరిపోలే విధంగా సమర్పించాలంది. ప్రతి నిందితునిపై వేరువేరుగా వర్తించే శిక్షా సెక్షన్లు వివరించాలని, మిగిలిన నిందితులపై దర్యాప్తు కొనసాగించేందుకు ఈ కోర్టు అనుమతి ఇవ్వగల న్యాయ నిబంధన ఏదో స్పష్టంగా తెలపాలంది.